దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత వైమానిక దళంలో అత్యంత కీలకమైన తేజస్ MK1 ఫైటర్ జెట్ కుప్పకూలడం గత 24 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నమాన్ స్మాల్ మృతి చెందారు. ప్రాథమిక అంచనాల ప్రకారం నెగటివ్ జీ టర్న్ విన్యాసమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే పైలట్ రక్త ప్రసరణ మీద వ్యతిరేక ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా తేజస్ ఫైట్ జెట్ ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు వైమానిక దళ అధికారులు. నింగిలోకి ఎగిసిన ఆ యుద్ధ విమానాన్ని ప్రేక్షకులంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కిందకు దిగుతూ వచ్చింది. అంతలోనే నేలకు తాకి మంటలు చెలరేగాయి. ఫైటర్ జెట్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలంలో భారీగా పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా అంతా నివ్వెరపోయారు. దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షోలో చోటు చేసుకున్న ఘటన ఇది. అంతా కొన్ని క్షణాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఎయిర్ షోను ఆసక్తిగా చూస్తున్న ప్రేక్షకులు ఈ దృశ్యాన్ని తమ మొబైల్స్లో బంధించడంతో క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రపంచం అంతా పాకిపోయింది. ఈ దృశ్యాలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. కూలిపోయిన విమానం భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ MK1. అనుకోని ఈ దుర్ఘటనను చూసిన జనం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. చాలాసేపటిదాకా షాక్లోనే ఉండిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ప్రతి 2 ఏళ్లకోసారి ఎయిర్ షో నిర్వహిస్తుంటారు. రకరకాల విమానాలను ఇందులో ప్రదర్శిస్తుంటారు. విమానాల విన్యాసాలు సైతం ఉంటాయి. ఈసారి 150 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. భారత వైమానిక దళం నేతృత్వంలోని సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం ఈ ఎయిర్ షోలో విజయవంతంగా విన్యాసాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చివరి రోజు తేజస్ యుద్ధ విమానం కూలిపోవటం విషాదాన్ని నింపింది. ఇందులో భారత వాయుసేనకు చెందిన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ MK1 కూడా ఉంది. ఈ విమానాన్ని నడిపింది వింగ్ కమాండర్ నమాన్ స్మాల్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ కాగానే ఒక్కసారిగా నేలకు తాకి బంతి ఆకారంలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు. 37 ఏళ్ల వింగ్ కమాండర్ నమాన్ స్మాల్ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ఆయన స్థలం. తండ్రి జగన్నాథ్ శ్యాల్ భారత సైన్యంలో మెడికల్ కార్ప్స్లో పనిచేసి ఆ తర్వాత విద్యాశాఖలో ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. 2009లో నమాన్ష్ ఎయిర్ ఫోర్స్లో చేరారు. నమాన్ష్ భార్య అఫ్సాన్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి. జగన్నాథ్ శ్యాల్ దుబాయ్ ఎయిర్ షోలో తన కొడుకు తేజస్ యుద్ధ విమానాన్ని నడుపుతున్న దృశ్యాలను యూట్యూబ్లో చూశారు. అప్పుడే విమానం కుప్పకూలిపోవటం ఆయన కంటపడింది. వెంటనే తన కొడుక్కి ఫోన్ చేశారు. ఈ ప్రమాదంలో నమాన్ స్మాల్ పైలట్ మృతి చెందినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణంపై విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది. ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేస్తున్నట్లు వైమానిక దళం తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం తేజస్ విమానం నేలను ఢీకొట్టడానికి ముందు నెగటివ్ జీ టర్న్ విన్యాసం చేస్తున్నట్లు భావిస్తున్నారు. విమానయానంలో నెగటివ్ జీ అంటే సాధారణ గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో విమానంపై పనిచేసే బలాలు. విన్యాసాలు చేసే క్రమంలో అకస్మాత్తుగా కిందికి దిగేటప్పుడు పైలట్ లేదా వస్తువుల బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు పైలట్ పై సీటు నుంచి కిందికి నెట్టివేసే బలం పనిచేస్తుంది. సాధారణ విమానంలో లిఫ్ట్ బలం పైకి పనిచేస్తుంది, కానీ నెగటివ్ జీ విన్యాసాల్లో కిందికి పనిచేస్తుంది. అందువల్ల విమానం కిందికి వెళ్లకుండా దాన్ని పైకి నిలబెట్టడానికి పైలట్ ప్రయత్నిస్తారు. నెగటివ్ జీ బలాలను సరిగా నియంత్రించలేకపోతే పైలట్కు రక్త ప్రసరణ తలవైపు ఎక్కువగా జరుగుతుంది. దీంతో అయోమయ స్థితిలోకి వెళ్లటం లేదా స్పృహ కోల్పోవటం వంటివి సంభవించవచ్చు. ఈ బలాల ప్రభావాన్ని నియంత్రించడానికి తట్టుకోవడానికి పైలట్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఎయిర్ షోలో కనిపించిన వీడియోల ప్రకారం తేజస్ ఫైటర్ జెట్ విన్యాసం పూర్తి చేసి తిరిగి సమతల స్థలానికి తీసుకురావటానికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే అకస్మాత్తుగా నేలకూలి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. కూలిపోయిన తేజస్ తమిళనాడులోని సూలూరు స్క్వాడ్రన్కు చెందింది. 2016 నుంచి సర్వీస్లో ఉంది. ఇటీవలి కాలంలో MiG-21 విమానాలను తొలగించిన తర్వాత తేజస్ను IAF తమ తదుపరి ప్రధాన యుద్ధ విమానంగా భావిస్తోంది. దీనికి IAFలో అత్యుత్తమ భద్రతా రికార్డు ఉంది. తేజస్ విమానాన్ని వేగంగా దిశను మార్చుకునేలా రూపొందించారు. అందువల్ల దాని రూపకల్పన స్వతహాగా అస్థిరంగా ఉంటుంది. దీని కారణంగానే తీవ్రమైన నెగటివ్ జీ వంటి విన్యాసాల సమయంలో నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అత్యాధునిక ఫ్లై బై వైర్ వ్యవస్థను దీంట్లో అమర్చారు. తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవటం గత 24 ఏళ్లలో ఇది కేవలం రెండోసారి మాత్రమే. ఈ ప్రమాదం ఎలా జరిగిందో గుర్తించడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గురైన తేజస్ MK1 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లో చమురు లీక్ అవుతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, అంతా సవ్యంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఇంజిన్లో మంటలు అంటుకోవటం వల్లే తేజస్ అదుపు తప్పి నేలకూలినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2024 మార్చి నెలలో భారత శక్తి ప్రదర్శనలో భాగంగా రాజస్థాన్లోని పోఖ్రాన్లో విన్యాసాలు నిర్వహించి వెనక్కి తిరిగి వస్తుండగా తేజస్ విమానం కుప్పకూలిపోయింది. పైలట్ క్షేమంగా బయటపడ్డాడు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అదే మొదటిసారి. తాజాగా దుబాయ్లో జరిగిన ప్రమాదం రెండోది. ఈ ఘటన వైమానిక దళాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తేజస్ను బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హెచ్ఏఎల్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఏడీఏ ఉమ్మడిగా చాలా వరకు దేశీయ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేశాయి. ఇందులోని ఇంజిన్ మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఇది సింగిల్ ఇంజిన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్. 2003లో తేజస్ అని అధికారికంగా పేరు పెట్టారు. భారత వైమానిక దళం ప్రస్తుతం MK-1 వేరియంట్ తేజస్ ని ఉపయోగిస్తోంది. అత్యాధునిక MK-1A వేరియంట్ కోసం ఎదురుచూస్తోంది. తేజస్ విమానం షార్ట్ రేంజ్ క్షిపణులను ఆకాశం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను మోసుకు వెళ్లగలదు. ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకోగలదు. 2020 అక్టోబర్లో తేజస్ విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. తర్వాత సరిచేశారు. తేజస్ను వైమానిక దళంలో కీలక అస్త్రంగా పరిగణిస్తుంటారు.